మీకు ఎక్కడ చూసినా కంటి మండలంలో ముఖ్యంగా ఉపాధ్యాయుల కొరత ఉంటా ఉంది. ఈరోజు మీరు కంటి మండలం వెళ్తే కూడా ఉపాధ్యాయులను కొరత లేదు ఎక్కడైనా కూడా. ఇంకోటి ప్రభుత్వము రేషనలైజేషన్ చేసి ఎక్కడ విద్యార్థుల సంఖ్య ఉందో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం చేపడతా ఉంది. ఉపాధ్యాయులు ఎక్కువ ఉండి పిల్లలు తక్కువ ఉంటే ఉపాధ్యాయులను ఎక్కడ పిల్లలు శ్రద్ధ ఎక్కువ ఉందో అక్కడికి మార్చే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని కృషి చేస్తూ ఉంది. తర్వాత ఉపాధ్యాయుల సమస్యలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సమస్యలు కూడా చెప్పడం జరిగింది. విడతల వారీగా ఉపాధ్యాయుల సమస్యలు అన్నీ కూడా తీరుస్తాము, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి మీకు సభాముఖంగా మేము హామీ ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు లేదు, నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నా. 5వ తరగతి వరకు నేను స్కూల్ విద్యార్థిని. అందుకే స్కూల్ అంటే నాకు చాలా మక్కువ, చాలా ప్రేమ. కానీ నేను ఎమ్మెల్యేగా నా బాధ్యత అన్ని స్కూళ్ళు అంతే. దీని మీద ఎక్కువ ప్రేమ ఉంటే కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా సక్రమంగా నా బాధ్యత. ఇంకా ముందు వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. నియోజకవర్గంలోనే మండల్ హెడ్ క్వార్టర్స్, పెద్ద స్కూల్స్ అన్నీ కూడా కలెక్టర్ ద్వారా ప్రభుత్వమే టేకప్ చేసి అన్ని స్కూల్లో కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేస్తామని చెప్పేసి మీకు అందరూ చెప్తా ఉన్నాం. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏదైతే అన్ని సమకూరుస్తుంది, కానీ చదవవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీరు చదవకపోతే ఏం లాభం లేదు. వస్తే మీ క్లాస్లో కూర్చుంటే ఏదో మనం వింటిమి, తర్వాత మనం దాన్ని ఫాలోఅప్ చేయకపోతే దాంతో ఏం లాభం లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేది చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అంటారు. అట్లా ఇక్కడ వచ్చి సార్ చెప్పింది ఉట్టిగా ఖాళీ కళ్ళతో చూస్తే మనం ఇక్కడ ఆలోచన చేస్తే అంటే దాంతో లాభం లేదు. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్తో సార్ చెప్పింది వింటే క్లాస్లో మీరు చదవకుండా సార్ ఎగ్జామ్ పాస్ కాగలుగుతారు. కానీ కరెక్ట్గా వినాలి. అట్లాంటి కరెక్ట్ వింటే మీకు ఆల్మోస్ట్ 60-70% మీ బ్రెయిన్లోకి ఎక్కిపోతుంది. దాన్ని ఫాలోఅప్ చేసి మతిమరుపు సహజము, ఎగ్జామ్స్ కూడా మళ్ళీ బ్రషప్ చేసుకొని దాన్ని ఎప్పుడు రోజు పోయి హోంవర్క్ చేసుకుంటే ఇక ఫిక్స్ అయిపోతుంది, మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఈరోజు స్టార్ట్, అందుకే 800 స్ట్రెంత్ అంటున్నారు. కానీ మరి చాలా తక్కువ కనపడతామని స్ట్రెంత్తో ఫస్ట్ డే అని చెప్పేసి, అందుకే మన ఫస్ట్ డే అయినా కూడా మనం మినిమం 60% స్ట్రెంత్ ఉండాలని చెప్పేసి. అందుకే చాలా ఇది మంచి స్కూల్ మీది. నేను అన్ని స్కూల్స్ చూస్తూ ఉన్నాను. చాలా శ్రద్ధితమై ఉపాధ్యాయులు ఏదంటే స్వతహాగా కష్టపడి ఏదో టైంపాస్ చెప్పేసి మనము పాఠాలు చెప్పుదామనే ఉద్దేశం కాకుండా ర్యాంక్స్ తీసుకురావడము, మీకు విద్యను అందియాలి, నాలెడ్జ్ అందియాలనే ఉద్దేశంతో అందరు ఉపాధ్యాయులందరూ కూడా పనిచేయడం జరుగుతూ ఉన్నది. కాకపోతే నోట్బుక్స్ కూడా అందియడం జరిగింది. గతంలో లేకపోయిండొచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా అయితే ఎడ్యుకేషన్ ఆయననే ఉంచుకొని మరీ దీన్ని ప్రక్షాళన చేయాలి, ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా మనము ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉంది. దాంట్లో భాగంగానే ఎంత శ్రమైన అన్ని యూనిఫామ్స్ కానీ, బుక్స్, నోట్ బుక్స్. మా ఆఫీస్కు యాక్చువల్గా ఒక నమ్మిన వాళ్ళు మోసం చేసిన ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చినారు సంగారెడ్డి నుంచి. ఆ సందర్భంలో సారు నేను అడగకున్నా కానీ సార్ యొక్క విల్లింగ్నెస్ చెప్పారు. ఇట్లా నేను గవర్నమెంట్ స్కూల్లో వాటర్ ప్లాంట్ ఏదైనా పెట్టాలనే ఉద్దేశం నేను చెప్తే వారి యొక్క హృదయానికి మెచ్చి తర్వాత వెంబడే మా ప్రేమ్ కుమార్ ద్వారా ఇక్కడ హెడ్ మాస్టర్ గారికి టీచర్స్తో మాట్లాడి ఆ యొక్క ప్లాంట్ని ఇక్కడ అవసరంగా తెలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. యాదగిరి సార్ గారు అది కష్టమని బాధపడకుండా దాని యొక్క దానం చేశారు. ఇక్కడ ఆ ప్లాంట్ ద్వారా చాలామంది పేద విద్యార్థులు వచ్చినప్పుడు కానీ మిగతా వాళ్ళకు కానీ స్వచ్ఛమైన త్రాగునీరు ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వారి యొక్క చదువులో శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్కి చాలా ప్రోత్సాహం ఇస్తూ చాలా శ్రద్ధ పెట్టి క్వాలిఫైడ్ టీచర్స్ని ఇచ్చి మీ అందరి భవిష్యత్తు గురించి చాలా తపన పడుతుంది. గత రిజల్ట్ చూసినా కూడా నా నాయకుడి నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ అత్యుత్తమ ఫలితాలు రాష్ట్ర స్థాయిలో కూడా వస్తాయి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.